నరేష్ గారు అండ్ హేమ గారు. అది విసిరితే మినిమం. ఇంకా నయం ఆ రోజుల్లో బిందెలు పెట్టలేదు, అవి ఇత్తడి బిందెలు. ఇత్తడైపోతుంది మొత్తం. మా ఆయన నాకు చేయిస్తాను, నీకు ఈ నెక్లెస్ చేయించిండా? దానికి అంత స్పందించారు మీ ఆయన ఆవిడకి నెక్లెస్ ఇస్తే. వాళ్ళిద్దరు అంత క్లోజ్, సో అందుకని తను చెప్పింది వెంటనే కనెక్ట్ అయింది నాకు. అందుకేనా 4-5 రోజులు సంపూర్ణేష్ బాబుకి హిప్ ఫ్రాక్చర్ ఏమో అనుకున్నారు. బాబు బంగారం పాప సింగారం. ప్రపంచాన్ని ఎత్తుకున్నట్టుంది. సూపర్ ఉంది, పాంతర్పకిడి అని అంటున్నాడు. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారన్న ఆలి గారు. మీ ఇద్దరి గోల భరించలాగా ఆడు తిరిగిన ఆర్ నారాయణమూర్తి గారు. ఆడవాళ్ళని టచ్ చేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరుకుతుందా? వాళ్ళ ఆవిడది. ఈ ఏజ్ లో ఇలా బాణాలు వేసారంటే ఇంకా ఆ ఏజ్ లో వేసారు. మీరిద్దరు బాణాలు వేస్తుంటే సెక్యూరిటీ గార్డ్ గోలేంటి వెనకాల? బాబు ఒక టైంలో నేను ఇలాగే నేర్పించేవాడు మా ఆవిడకి. ఇప్పుడు ఇలా తయారయ్యారు కాబట్టి జాగ్రత్త అవుతున్నాడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఒక్కసారి ఇక్కడ రమ్మనండి, హ్యాండ్ ఫైట్ ఇద్దాం. ఇది కొంచెం అడగరా హేమ గారు? రియల్ లైఫ్ లో 12 ఏళ్లకే లిప్ లాక్ చేశారా, హగ్ చేసుకున్నారా? 12 ఏళ్లకి లిప్ లాక్ చేయబడ్డాను. 21 ఏళ్లకి నేను లిప్ లాక్ చేశాను. ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? భర్తతో కాళ్ళు పట్టించుకుంటారు, అంట్లు తోమిస్తారు. కాళ్ళు పట్టించుకుంటా. నరేష్ గారి పైన బుక్ రాస్తే ఏ టైటిల్ పెడతారు? 19వ శతాబ్దం అశోక చక్రవర్తి కాలం అని పెడతారు. బ్రేకింగ్ న్యూస్, అశోక చక్రవర్తి కాలం నాటి మనిషి ఆయన. ఉన్నతమైన వ్యక్తి. నేను మాట్లాడింది ఉన్నతమైన విలువల గురించి కాదు, వయసు గురించి అని చెప్పిన హేమ. మీరు డేట్ చేస్తున్నారు అనే రూమర్ ఒకవేళ వస్తే ఏ హీరోయిన్ తో వస్తే బాగుంటుంది? తమన్నానా, తాప్సీనా, హెబ్బానా? తమన్నాతో డేటింగ్ కి రెడీ అని చెప్పినటువంటి నరేష్ గారు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆవిడ ఆన్సర్ ఎస్ అనుకోండి, ఆవిడ మీకు పంచి. త్రివిక్రమ్ గారు మీకు లైఫ్ ఇచ్చారు, మీరు చాలా మంచి యాక్ట్రెస్, మీ వయసు 62. మీ ఆన్సర్ ఎస్ అయితే ఈవిడ చెవులో మోగించండి. అనుకున్నా. వయసులో హేమ కన్నా మీరు చాలా చిన్నవాళ్ళు. అమ్మాయిలు ఉంటేనే మీరు జిమ్ కి వెళ్తారు. హేమ చాలా అందంగా ఉంటుంది. టైటానిక్ తెలుగులో గనక వచ్చేసి ఉంటుంటే ఎలా మాట్లాడుకునేవాళ్ళు? రోజ్ అండ్ జాక్. జక్కన్న అండ్ రోజా. జక్కన్న, ఈ పడవలో ప్రయాణం చేస్తుంటే ఎంత సుఖంగా ఉందో కదా. ఈ పడవ మునిగిపోయినప్పుడు ముందు నువ్వు దూకుతావా నేను దూకునా? నాకు ఈత వచ్చు జాన్సన్, అందుకనే నిన్ను అంటుకుంటాను, నువ్వు నన్ను ఎత్తుకెళ్ళి. దేవుడా. ఇక్కడ ఏం చేస్తున్నావే అర్ధరాత్రి 12 గంటలకి? నాకు ఆ అబ్బాయి నచ్చాడమ్మా. నీకు ఆల్రెడీ డేవిడ్ తో నిశ్చితార్థం అయిపోయిన విషయం మర్చిపోయావా? డేవిడ్ నాకు నచ్చలేదని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవేంటమ్మా? డేవిడ్ నీకు నచ్చినా నచ్చకపోయినా అతని దగ్గరే ఆస్తుంది. పద. అతని దగ్గర ఆస్తుంది, నా దగ్గర పాస్తుంది. అతని దగ్గర పాస్తా మాత్రమే ఉందంటున్నాడే పిచ్చిదానా. హేమన్ ఎత్తుకుంటున్నా నరేష్ గారు. బ్రేకింగ్ న్యూస్.